దేవుని యందు ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలో మిమ్మల్ని కలుసుకొనుట చాలా సంతోషకరము. ఈ వాక్య ధ్యానంలోకి మీ అందరికీ ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుకొని వాక్య ధ్యానంలో కొనసాగుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము కీర్తనల గ్రంథంలో 113వ కీర్తనలోని అద్భుతమైనటువంటి మాటల్ని ధ్యానిస్తూ ఉన్నాం. 113వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, ఫ్రమ్ ద రైజింగ్ ఆఫ్ ద సన్ అండ్ అంటిల్ ఇట్ సెట్టింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్స్ బి ప్రైజ్డ్. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము సన్నుతింపబడును గాక, స్తుతింపబడును గాక, స్తుతి నొందును గాక. సూర్యోదయంతో మనిషి జీవితం ప్రారంభమైతే ఆ దినచర్య అంతా ఎప్పుడు ముగుస్తుందంటే సూర్యాస్తమయం, చీకటి పడేటువంటి వేళ. పూర్వము కీర్తనల గ్రంథం రచించినప్పుడు మానవ నాగరికతలో మానవుడు నిద్ర లేచేది వెలుగుతో, తన పనులన్నీ ముగించుకొని చీకటి అవ్వగానే మళ్ళీ నిద్రకు ఉపక్రమిస్తాడు. అంటే మనిషి లేచున్నంత సమయము దేవుని స్తుతించేటువంటి వాడిగా, అయితే మాటల ద్వారానే కాకుండా తన క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా కూడా దేవుని స్తుతించాలి. అటువంటి స్తుతించేటువంటి బిడ్డల్ని, అటువంటి భయభక్తులు కలిగినటువంటి వారి జీవితంలో జరిగే దీవెన, ఆశీర్వాదం గురించి మాట్లాడుతూ ప్రభువుని ఎందుకు స్తుతించాలి, ఆయన చేయగలిగే గొప్ప కార్యములేంటి, ఆయన దీనులను లేవనెత్తేటువంటి వాడు, పెంటకుప్పల మీద నుండి దీనుల్ని లేవనెత్తేటువంటి వాడు, సింహాసనముల మీద రాజుల పక్కన కూర్చోబెట్టేటువంటి వాడు. చూడండి, దీనులను, దరిద్రులను పెంటకుప్పల మీద నుండి లేవనెత్తేటువంటి దేవుడు. అంటే పెంటకుప్ప అనేటువంటి మాట ఏంటంటే, గార్బేజ్ అంటే మనకు అవసరం లేనిది, మనకే కాదు ఎవరికి అవసరం లేనిది చివరికి చెత్త కుప్పలో చేరుతుంది. ఒక మనిషి అవసరం లేని స్థితిలో, పనికి రాని స్థితిలో, ఎవ్వరు ఇష్టపడని స్థితిలో, అందరూ వదిలించుకోవాలనుకునేటువంటి స్థితిలో ఉన్న వారిని తీసుకెళ్ళి రాజుల పక్కన, రాజులను అందరూ కోరుకుంటారు. దీనులు, దిక్కులేనటువంటి వారిని ఎవ్వరూ చేర్చుకోవడానికి ఇష్టపడతలేరు, వారిని వదిలించుకోవాలనుకుంటున్నారు. కానీ రాజులు, రాజుల స్నేహము, రాజుల పరిచయము, రాజుని దర్శించడం అందరూ కోరుకుంటాడు. అక్కడికి తీసుకెళ్తా ఉండు. చూడండి, జీవితం ఎంత పెద్దగా మారిపోతూ ఉందో, ఒక ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్. అందుకని దేవుని స్తుతించాలి. అంత కార్యము చేయగల సమర్థుడు, సామర్థ్యం కలిగినటువంటి వాడు దేవుడు. మానవులు ఎవరి వల్ల కాదది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన వెంబడిస్తున్న వారి జీవితాల్లో అంత గొప్ప అద్భుతం చేయగలడు. అందుకనే దేవుణ్ణి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆయన నామం సన్నుతించబడిన గాక అంతగా స్తుతించవచ్చు. ఇంత గొప్ప కార్యము చేయగల వారెవరు లేరు. ఇంత గొప్ప కార్యములు చేయుటకు దేవుని కృప మెండుగా ఉంది. ఆ విషయాన్ని మనము ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువుని స్తుతించేటువంటి వారిగా, ప్రభువుని నామాన్ని గణపరిచేటువంటి వారిగా. ఇంకొక విషయాన్ని కూడా ఈ కీర్తనలో చెప్తారు. ఇదిగో సంతు లేనటువంటి ఒక స్త్రీని పిల్లలు గల దానిగా మార్చువాడు ఆయన. పిల్లలు లేనటువంటి స్త్రీకి ఎన్నున్నా చాలా దుఃఖం. ఎందుకంటే నేను అందరిలాగా లేను, నేను ఫలించే అనుభవంలో లేను, నేను పూర్తిగా ఆశీర్వదించబడిన దానిగా లేను అనేటువంటి దుఃఖము, బాధ ఉంటుంది. అటువంటి దుఃఖము, బాధ ఉన్న వ్యక్తిని సంతోషభరితురాలిగా చేయగలిగినటువంటి దేవుడు, దుఃఖమును తీసివేసి సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు, వ్యర్థమైన జీవితం నుండి ధన్యమైన జీవితం చేయగలిగిన వాడు, అద్భుతములు, ఆశ్చర్యకార్యములు చేయగలిగిన వాడు. కనుక మనం ఉదయం నుంచి రాత్రి వరకు దేవుని నామమును స్తుతించేటువంటి బిడ్డలుగా, కీర్తించే బిడ్డలుగా, ఘనపరిచే బిడ్డలుగా ఉండే కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా,
వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. ఉదయం నుంచి రాత్రి వరకు మా అనుదిన జీవితంలో పాటల ద్వారా, మాటల ద్వారా, సాక్ష్యం ద్వారా నిన్ను స్తుతించే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.